బ్రేకింగ్ చూస్తున్న ఫోక్సో కేసులో బండి భగీరథకు పోలీస్ కస్టడీ ఇచ్చింది కోర్టు. ఇక 3 రోజుల కస్టడీకి మేడ్చల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫోక్సో కేసులో బండి భగీరథకు పోలీస్ కస్టడీ ఇచ్చింది కోర్టు. 3 రోజుల కస్టడీకి మేడ్చల్ కోర్టు అనుమతినిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమునా. ఫోక్సో కేసులోని బండి భగీరథకు ఏదైతే పోలీస్ కస్టడీ అయితే మేడ్చల్ కోర్టు అయితే విధించిందో అయితే 3 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఇటు మేడ్చల్ కోర్టు ఈ రోజు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దర్యాప్తులో భాగంగా భగీరథను పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, పరిచయాలు, ఇతర అంశాలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు కస్టడీ సమయంలో కీలక వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే బండి భగీరథకు పై ఇప్పటికే మే 6వ తేదీన ఏదైతే దీనికి సంబంధించి కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా మైనర్ బాలికను ఏదైతే అఘాయిత్యానికి పాల్పడినట్లు ఇప్పటికే ఇటు పేట్ బషీరాబాద్ కేసులో కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత 10 రోజుల నాటకీయ పరిణామాల తర్వాత బండి భగీరథను ఎత్తుగేలకు పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఏదైతే దీనిపై సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ కి సంబంధించి డీసీపీ అధికారులు కూడా ఏదైతే దీనిపై విచారణ అయితే కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే ముఖ్యంగా పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి కేసు నమోదు చేయడంతో కూడా ప్రస్తుతం పోక్సో కేసులో బండి భగీరథకు పోలీస్ కస్టడీ అయితే విధించడం జరిగింది. అయితే 3 రోజుల పాటు అనుమతిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. థ్యాంక్ యూ కుమార్.